మధ్యనే మేము ఈ పల్లివాడ దగ్గర నుంచి ఇంజనీర్లకు కూడా నేను మాట్లాడటం జరిగింది. అక్కడి నుంచి పల్లివాడ నుంచి కింద సూరారం నుంచి జాలకుంట ఇక్కడ ఈ లష్కర్ సార్ మీరు ఆల్రెడీ అపాయింట్ చేసిరు కానీ ఇప్పటి మటుకు రాలే గ్రౌండ్లకు. అంటే అది ఏంది మనకు అంటే నో ఎంపీ గారు చాలా స్పష్టంగా చెప్తున్నా, రాష్ట్రంలో ప్రతి చీఫ్ ఇంజనీర్ కింద 50 నుంచి 100 మంది లస్కర్లు వాళ్ళు అవుట్ సోర్సింగ్ బేసిస్ మీద పెట్టుకునే విధంగా ఆర్డర్ ఇష్యూ చేసినాము. వాళ్ళు పెట్టుకోకుంటే వాళ్ళ పథకం అంతే. అది మరి పెట్టుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు మొన్న నేను విజిట్కి పోయినప్పుడు ఈ పల్లివాడ నుంచి కిందికి ఇప్పటి మటుకు ఈ షట్టర్లు అది షట్టర్స్ మేడం కొంతమంది వాళ్ళు విఆర్ఓ పోస్ట్కి వెళ్ళిపోయిందట, అందుకే మన ఖాళీ అయినట్టు అవి. అయితే అక్కడ ఏంటంటే ఇష్యూ ముగ్గురు కలెక్టర్లకి చీఫ్ ఇంజనీర్కి నేను మనవి చేస్తున్నా, we have given sanctions for sufficient number of Laskar posts in irrigation department on outsourcing basis for all districts. This 1800 posts divided by 30 districts. So between 50 and 100 posts are available in all districts. ఎక్కడ ఇరిగేషన్ శాఖకి అవసరం ఉందో మీరు నియమించుకోండి. మీకేమన్నా ప్రాబ్లం అనిపిస్తే నాతో కూడా డైరెక్ట్ మాట్లాడండి మీరు. అయితే ఈ పర్టికులర్ ఏరియాలో ఈ షట్టర్స్ కూడా చాలా వరకు షట్టర్స్ పనిచేస్తలేవు. షట్టర్స్ మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. ఈ షట్టర్స్ నేను చెప్పే మేడం ఈ వాటర్ రిసోర్స్ పల్లివాడ దాకా బాగుంది. శాలిగౌరవరం పోయేసరికి వాటర్ ఎందుకు రీచ్ కావట్లేదు అంటే ఒకటి ఈ బండ్లు కట్టకపోవడం, ఎప్పటికో శాంక్షన్ అయింది వర్క్ కానీ ఇప్పటిదాకా ఎగ్జిక్యూట్ చేయకపోవడం. వాటర్ అంతా ఏంటంటే సైడ్ వాల్ సైడ్కి వెళ్ళిపోవడం, మిస్యూజ్ ఆఫ్ వాటర్. అక్కడ కొంతమంది చేపల చెరువులు కూడా వేసుకొని ఆ వాటర్ని చేపల చెరువులో కూడా వాడే పరిస్థితి నేను చూసి పోలీస్ కేసులు పెట్టమని చెప్పి ఆ రోజే చెప్పినాం. ఈ వాటర్ని డైవర్ట్ చేసి ఒక 5-6 ఎకరాలలో చెరువు దోమి దాంట్లో చేపల చెరువు నార్కెట్పల్లి చుట్టుపక్కల ప్రాంతాలు మన ఎక్కడ వెళ్ళి మన ఏంది ఏదో ఊరుంది అది ఆ ఊర్లో ఇష్యూ ఉంటే నేను ఆ లైన్లో పోయి చూసి మరీ ఆ పోలీసు వాళ్ళకు మన అక్కడ లోకల్ రెవెన్యూ అధికారులకు చెప్పడం జరిగింది. ఇంకోటి గుర్రప్ డెక్కలు మొత్తము ఆ ఏరియాలో అసలు ఏం రివర్ కనపడతలేదు. రివర్ అంటే ఈ ఫ్లో ఏం కనపడతలేదు ఎందుకంటే మొత్తం గుర్రప్ డెక్కలే ఉన్నాయి. దానికి మెయింటెనెన్స్ కింద మీరు ఇమీడియట్గా కొంచెం శాంక్షన్ చేస్తే అదంతా క్లియర్ అవుతుంది. లేకపోతే ఆ వాటర్ రిసోర్స్ మనకు విచ్ వాటర్ బాడీ యు ఆర్ టాకింగ్ అబౌట్? పల్లి మన ఇదే దీన్ని ఏమంటారు రాచకాల్వ. ఈ పైనుంచి రామన్నపేట పల్లివాడ నుంచి కింద శాలిగోరారం పోయే కాల్వ శ్రీనివాస్ గారు మొత్తం గుర్రప్ డెక్కలే ఉన్నాయి. ఈన్స్ గారు ఇది నోట్ చేసుకోండి, ఓఎండ్ఎం కింద ఇమీడియట్ వర్క్ చెకప్ చేయండి. ఇమీడియట్ గా గుర్రప్ డెక్కలు క్లీన్ చేయించాలి. లేకపోతే ఏంటంటే వాటర్ ఫ్లో ఆగిపోతుంది. కింద శాలిగౌరవరం చెరువులో నీళ్ళే లేవు, పైన వాటర్ ఫుల్ ఉంది. వాటర్ ఫ్లో ఈ డెక్కలు ఉండడం వల్ల మూసీ ప్రాజెక్ట్కి వెళ్ళిపోతున్నాయి. ఈ కాలువలోకి వెళ్ళి బయటికి వెళ్ళిపోయి అటు మూసీలోకి వెళ్ళిపోతున్నాయి నీళ్ళని. కాబట్టి ఇమీడియట్గా మీరు ఈ ఒక లష్కర్స్ ఒకటి, ఈ షట్టర్స్ ఒకటి, ఈ లైనింగ్ ఒకటి, ఇవి ఇమీడియట్గా సెట్ చేస్తే 100% అది సక్సెస్ఫుల్గా అయితే. ఇది కాకుండా మాకు జన్గాం కూడా ఉంది మా ప్రాంతంలో, అది కూడా ఒక ఇష్యూ ఉంది. మీకు లాస్ట్ టైం మీరు బాగా కలిగించుకొని కొన్ని ఊర్లను కాపాడారు. తపాస్పల్లి రిజర్వాయర్కి నీళ్ళు వచ్చే పరిస్థితే లేదు అసలు. పెట్టడం అయితే పెట్టినాం, కింది నుంచి నీళ్లు తీసుకొని వస్తున్నాం కానీ తపాస్పల్లి రిజర్వాయర్ కింద ఉన్న పొలాలకు రంగనాయక సాగర్ నుంచి నీళ్ళు రావడం ఈజీ. ఎందుకంటే రంగనాయక సాగర్లో ఎక్సెస్ వాటర్ ఉంటే మీరే ఆ రోజు ఇంటర్వ్యూనే ఒక 7-8 విలేజెస్లా మనం రంగనాయక సాగర్ నుంచి వాటర్ తీసుకొని ఇళ్ళకి కనెక్ట్ చేసుకోగలిగినాం. కాబట్టి దాన్ని కూడా ఒకసారి జన్గాంకి సంబంధించిన ఇష్యూ ఏంటంటే ఈసారి చాలా కష్టమైంది కానీ నెక్స్ట్ టైం కల్లా మనం క్యాచ్అప్ కావాలి దాన్ని. కాబట్టి మీరు అక్కడ ఉన్నటువంటి అప్పుడేదో మనకు మోటార్స్ ప్రాబ్లం వచ్చింది, మీరు వరంగల్ కూడా పోయారు. పోయినాక తర్వాత దాన్ని రెక్టిఫై చేసిరో లేదో నేను కూడా ఫాలో అప్ చేయలేదు. కాబట్టి ఇరిగేషన్ ఇష్యూస్ ఇందాకనే రాజగోపాల్ రెడ్డి గారు చెప్పినట్టు మంత్రివర్యులేమో అగ్రెసివ్గా 100 km/h స్పీడ్లో ఉన్నాడు. దాంతోపాటు మీరు కూడా అదే స్పీడ్లో ఉంటే తప్ప ఇది డెలివరీ కాదు. ఎందుకంటే ఆయన ఆలోచన బ్రహ్మాండంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో సస్యశ్యామం చేయాలి, ప్రతి దగ్గర నీళ్ళ సమస్య ఉండొద్దు. పోయినసారి చూస్తే ఏంటంటే మోటార్లు 10-20 రోజులు పనే చేయలేదట. మోటార్లు పని చేయకపోవడం కాదు, మోటార్లు గ్యారంటీ కూడా లేని పరిస్థితి వచ్చింది. ప్రజలేమో ఈ వాళ్ళ మన మీద నమ్మకంతో పంట వేసుకుంటారు. సరే పంట వేయకుండానన్నా ఆపాలి, పంట వేస్తే వాళ్ళకి నీళ్ళని అందియాలి. లేకపోతే ఏమైందంటే పంట వేసినాక మనం ఎన్నో సాకులు చెప్తే వాళ్ళు ఒప్పుకోరు. పట్టుదల ఉంది పని చేయాలని, కానీ పని చేయకపోతే డెఫినెట్గా ప్రభుత్వం బదనామయ్యే అవకాశం ఉంటుంది. మా దగ్గర మేమైతే ఫుల్ ఫ్లెడ్జ్గా మీకు సహకరించడానికి రెడీగా ఉన్నాం. ల్యాండ్ ఎక్వైజిషన్ కానీ ఏ ఇష్యూ చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఎందుకంటే
ఉత్తమన్న లాస్ట్ టైం వచ్చినప్పుడు మా దగ్గర మీటింగ్ పెట్టి అక్కడ రివ్యూ పెట్టారు భువనగిరిలో మీరు ఏది పిలాయిపల్లి ధర్మాయిపల్లి ఇవన్నీ కూడా ఇమీడియట్గా చేద్దామని చెప్పి మా అనిల్ అన్న కూడా ఉండే ఆ రోజు అయ్యి అన్నకు ధన్యవాదాలు సరిపోవు ఎందుకంటే అగ్రెషన్ ఎట్లుందంటే ఒకటో రెండో వేస్తే ధన్యవాదాలు చెప్పొచ్చు మ్యాక్సిమం సార్ట్అవుట్ చేయాలన్న ఆలోచనలు ఈ 3-4 ఏళ్లలో వీలైనంత వరకు ప్రతి ఎకరానికి నీరు అందియాలన్న ఒక ఆలోచన మా భగీరథుడు అని చెప్పాల్సిందే అట్లా చిన్న సన్న మాటలు కాదన్న భగీరథుడే నీళ్ళ భగీరథుడు కాబట్టి అన్న మీ అందరికి ఒకటే విన్నపం చేసుకుంటున్నాను అధికారులకు ఎందుకంటే నేను అందరు ఆఫీసర్లతో తక్కువ టైంలో నేను అటు జనగాం పోయినప్పుడు మాట్లాడినా ఈఎన్సీలతోటి ఈలతోటి సిఈలతోటి నిన్న శాలిగౌరవం దగ్గర మాట్లాడినా ఇష్యూ ఏంటంటే చెప్పిన తర్వాత ఇమీడియట్గా రెక్టిఫికేషన్ అని వేయండి రిటర్న్ అన్న మాకు చెప్పండి ఏంది ప్రాబ్లము ఎందుకంటే మేము ఆ రోజు వస్తాము ఆ రోజు తర్వాత మాకు వేరే పనులుండి మళ్ళీ ఫాలోఅప్ చేస్తలేం మా సైడ్ కూడా ఒకటి ఉంటుంది ఎందుకంటే మల్టిపుల్ ఇష్యూస్ టేకప్ చేస్తాం కానీ మేము వచ్చి ఏ సమస్యనైతే ఐడెంటిఫై చేస్తామో ఆ సమస్యను మీరు ఇమీడియట్గా సార్ట్అవుట్ చేసి రివర్స్ మాకు చెప్పే అటువంటి ప్రయత్నం చేయాలని తెలియజేస్తూ ఇంత మంచి సమయం ఇచ్చి ఇంత మంచి కార్యక్రమాన్ని నా వంచినందుకు కృతజ్ఞత సెలవు తీసుకుంటున్నాను. సరే గౌరవ జిల్లా కలెక్టర్లకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఇప్పుడు